ఒక ప్రార్థనా శ్లోకంతో మొదలు పెడదాం. నేను చెప్తూ ఉంటాను, ఒక్కొక్క పాదం నేను చెప్పగానే మీరు చెప్పండి. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఈ శ్లోకానికి అర్థం సల్లక్షణ సమారంభాం అంటే సత్ అంటే ఉనికి, ఉండుట. సృష్టికి పూర్వం ఉండుట అన్న లక్షణం ఒక్కటే ఉన్నది. అప్పటి నుండి మొదలు పెట్టుకొని చిదానందేతి మధ్యమాం అంటే చిదానందములు మధ్యగా, చిదానందముల ద్వారా. చిదానందములు అనేవి సృష్టితో పాటుగా వచ్చినవి. మామూలుగా ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్ అంటారు. సత్, చిత్, ఆనందములు. సత్ అనేది సృష్టికి పూర్వం నుంచి ఉంటుంది. చిత్, ఆనందములు సృష్టితో పాటుగా వచ్చినవి. వాటి ద్వారా అస్మదాచార్య పర్యంతం అంటే నా ఆచార్యుని వరకు గల వందే గురు పరంపరాం, ఆ గురు పరంపర మొత్తానికి వందనములు, నమస్కారములు. అంటే సృష్టికి పూర్వం ఉన్న సత్లక్షణం నుంచి చిదానందముల ద్వారా, ఆ తర్వాత ఎవరెవరైతే మహర్షులంతా గురు శిష్యులుగా పరంపరగా బోధ చేస్తూ వచ్చారో, ఒక గురువు శిష్యులకు బోధ చేయటం, ఆ శిష్యులు మళ్ళీ తర్వాత గురువులుగా అయి మళ్ళీ వాళ్ళ శిష్యులకు బోధ చేయటం, అట్లా ఆ గురు పరంపర అంటారు. అంతమంది గురువుల ద్వారా చివరికి నా గురువు దగ్గరికి వరకు అందరికీ కూడా నమస్కారములు అని అర్థం ఆ శ్లోకానికి. ఓం శ్రీ గురుదేవాయ నమః అంటే గురుదేవులకు నమస్కారం. ఇది దీనికి అర్థం. మీలో ఇంతమంది అధ్యాత్మ విద్య యందు జిజ్ఞాస కలిగి ఉండటం అనేది కొంత ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉన్నది. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుందని ఆశిద్దాం. ముందుగా కొన్ని పదాలు, వాటికి అర్థాలు డిఫైన్ చేసుకొని వాటిని తెలుసుకొని తర్వాత ముందుకెళ్దాం. ఎందుకంటే ఈ పదాలు ఫ్రీక్వెంట్గా మనం వాడుతూ ఉంటాము. అప్పుడు ప్రతిసారి చెప్పటం అంటే కష్టం. ఒకసారి అర్థం చేసుకుంటే తర్వాత చెప్తూ ఉన్నప్పుడు తొందరగా అర్థమైపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ. ఆత్మ అంటే చాలా సింప్లిఫై చేస్తే నేను. ఆత్మ అంటే నేను, ఇన్ వెరీ సింపుల్ టర్మ్స్. ఆత్మ అంటే ఏదో దయ్యాలు, భూతలు, ఆత్మలు అట్లాంటివి కాదు. నేను అంటే ఆ నేనులో చాలా రకాలు ఉన్నాయి. అది అన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి. ఇక్కడ ఆత్మ అంటే ఏంటంటే నిజమైన ఆత్మ, ఒరిజినల్గా ఏదైతే ఆత్మ ఉందో దాన్ని ఆత్మ అని అంటారు. ఆ ఒరిజినల్ నిజమైన నేనుని ఆత్మ అని అంటారు. అంటే ఈ దేహం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఇంకా వాటికన్నా పైన ఉండే ప్రవృత్తి అనేది, యాటిట్యూడ్, అది కూడా కాదు. ఇవన్నీ కానీ నిజమైన ఆత్మ, సచ్చిదానంద స్మృతి ఆత్మ. ఆ తర్వాత రెండవ పదం మనం తెలుసుకోవాల్సింది జీవుడు అనేది. జీవుడు అంటే ఎవరు? మామూలుగా జీవుడినే పట్టుకొని మనం అందరం నేను నేను అని వాడుకుంటూ ఉంటాము. మనం మామూలుగా అనుకునే నేను జీవుడు. జీవుడు అంటే మనం దేహాన్ని నేనే అనుకుంటాము, మనసు కూడా నేను అనుకుంటాము, బుద్ధి నేను అనుకుంటాము, ఆ పైన ఉండే ప్రవృత్తి, యాటిట్యూడ్ అది కూడా నేనని అనుకుంటాము. ఇది ప్రస్తుతం మనం ఉన్న స్థితి, జీవభావంలో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే జీవుడు అనే భావంలో ఉన్నాం. ఇవన్నీ కలిపిన ఒక సముదాయం ఏదైతే ఉందో దాన్ని, ఆ జీవుణ్ణి మనం
నేను నేను అనుకుంటున్నాము. ఇది నేనును తప్పుగా గుర్తించుకోవటం. ఇట్లా తప్పుగా గుర్తించుకునే నేనుని మనము నేనని అనుకుంటున్నాం ప్రస్తుతం. తర్వాత సాధకుడు అంటే ఎవరు? సాధకుడు అంటే సాధన చేసేవాడు. దేనికి సాధన చేస్తున్నాడు? జీవుడు నుండి ప్రస్తుతం జీవుడుగా భావించబడుతున్న తాను ఆత్మ భావానికి ఎదగటానికి సాధన చేస్తున్నాడు. అంటే జీవభావంలోంచి ఆత్మభావంలోకి ఎదగటానికి సాధన చేస్తున్నవాడు వాడిని సాధకుడు అని అంటారు. ఇప్పుడు మీరందరూ కూడా సాధకులే. ఎందుకంటే ఈరోజు ఈ ఆధ్యాత్మికమైన ఒక ప్రసంగం వింటున్నారు కనుక, ఈ ప్రవచనం వింటున్నారు కనుక మీరు సాధన మొదలుపెట్టినట్టే లెక్క. ఒకవేళ ఇంతకుముందు కూడా ఎన్నో వినుండొచ్చు కొంతమంది, బట్ మొదటిసారిగా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు సాధకులు అవుతున్నారన్నమాట. ఆ తర్వాత అసలు ఈ అధ్యాత్మ విద్య అంటే ఏంటి? మనం దీనికి హెడ్డింగ్ ఏదైతే ఉందో అధ్యాత్మ విద్య అని పెట్టుకున్నాము. అధ్యాత్మ విద్య అనేది ఈ ఆత్మకి సంబంధించిన విద్య. జీవుడని మనం ఏదైతే అనుకుంటున్నామో ఏ సముదాయాన్ని దాని నుంచి మొదలుపెట్టుకొని, అంటే మన ప్రస్తుత పరిస్థితి నుండి మొదలుపెట్టి ఆత్మభావం వరకు కూడా నిజమైన నేను అనేది ఏదైతే ఉందో అక్కడి దాకా కూడా మొత్తం అంతా కలిపి ఇదంతా మనకి స్పష్టంగా తెలియజేసే విద్య. దాన్ని అధ్యాత్మ విద్య అని అంటారు. ఆ అధ్యాత్మ విద్య బోధ ఇప్పుడు జరగబోతోంది. అయితే ఈ అధ్యాత్మ విద్యని ఎందుకు మనం నేర్చుకోవాలి? ఇప్పుడు ధ్యేయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ మామూలుగా ఈ అధ్యాత్మ విద్య గురించి మాట్లాడే వాటిని స్పీచెస్ అని అనరు, ప్రవచనాలు అంటారు. ఈ డిస్కోర్సెస్, ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ అంటారు. ఈ ప్రవచనాలకి ద్వారా మనం నేర్చుకోవటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాం? దాని ధ్యేయం ఏంటి అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది దుఃఖ నివృత్తి, దుఃఖాన్ని పోగొట్టుకోవటం. రెండవది శాశ్వత సుఖం పొందటం. మూడవది తన నిజ స్వరూపం ఏదైతే ఆత్మస్వరూపం ఉందో దాంట్లో నిలిచి శాశ్వతంగా సుఖంగా ఉండటం. ఇప్పుడు ఒక్కొక్కటి కొద్దిగా పరిచయం చేసుకుందాం. దుఃఖ నివృత్తి, దుఃఖాన్ని పోగొట్టుకోవటం. మామూలుగా ఎంతోమంది మనకేం దుఃఖాలు లేవు అన్నట్టుగానే ఉండి కూడా ఉంటారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే దుఃఖం అంటే ప్రధానికి ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. మామూలుగా కష్టాలన్నింటినీ కూడా దుఃఖం అనే అంటారు జనరల్గా. కష్టాలు అనేవి కొన్ని చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, కొన్ని పెద్ద కష్టాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక వెరీ లోవర్ మిడిల్ క్లాస్ లెవెల్లో ఒక పర్సన్కి మంచి ఎండాకాలం ఇంట్లో ఫ్యాన్ తిరగటం లేదనుకోండి, ఏదో పాడైంది, ఎండ బాగా ఉంది, చెమటలు పోస్తున్నాయి. ఇప్పుడు అది బాగు చేయించాలంటే ఎక్కడో ఎలక్ట్రీషియన్ పిలుచుకురావాలి, అతను ఎప్పుడు వస్తాడో వచ్చి చేస్తాడో, అప్పటిదాకా భరించాలి. అదొక చిన్న కష్టం. అట్లాగే ఒక మంచి చలికాలంలో గీజర్ పనిచేయటం లేదు, మళ్ళీ ఎవడో రావాలి రిపేర్ చేయాలి, అప్పటిదాకా పొద్దున్నే స్నానం చేయాలంటే చన్నీళ్లతోటి స్నానం చేయాలి, ఇంకో చిన్న కష్టం. ఇట్లా ఇంకాస్త డబ్బున్న వాళ్ళైతే ఎయిర్ కండిషనర్ పెట్టుకుంటే అది పని చేయకపోతే మళ్ళీ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ని పిలుచుకురావాలి, చేయించాలి, అదొక చిన్న కష్టం. ఇట్లాంటివి అన్నీ చిన్న చిన్న కష్టాలు. దాని నుంచి మొదలుపెట్టి ఇంకా పెద్ద లెవెల్కి వెళ్తూ ఉంటే పిల్లలకి ఏదో సరిగ్గా చదవట్లేదనో, ఒంట్లో బాగాలేదనో, అదనో ఇదనో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. తల్లిదండ్రులకు ఏదో వస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కొన్ని చిన్న చిన్నవి రోగాలు వస్తూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మందులు తీసుకోవటం, అవి కొన్నాళ్ళకి తగ్గిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని దీర్ఘ రోగాలు మేజర్వి వస్తూ ఉంటాయి.
ఉదాహరణకి ఏ హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అది చాలా ఇబ్బందికరమైన విషయం. దాని తర్వాత కూడా మళ్ళీ ఎంతో కాలం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. దానికి చాలా పెద్ద ట్రీట్మెంటు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అది కొంచెం ఎక్కువ మన దగ్గర వాళ్ళకి అట్లాంటివి జరిగితే దుఃఖం వస్తుంది. అట్లాగే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ, ఇట్లా ఏదో రకరకాలుగా మేజర్వి ఏవైతే ఉన్నాయో, క్యాన్సర్ కానీ, ఇట్లా ఏదొచ్చినా కానీ అక్కడ నిజంగానే దుఃఖం వస్తుంది. అయితే ఈ అధ్యాత్మ విద్య వల్ల అది రాకుండా మనం చేసుకోగలం. ఉదాహరణకి వీడు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇందాక ఏదైతే మనం ఆత్మ, జీవుడు అని రెండు వేరే వేరే నేనులని చెప్పుకున్నామో, నిజమైన నేను ఆత్మ, మనం వ్యవహారికంగా ప్రస్తుతం తెలియని స్థితిలో మనం అనుకుంటున్నది తప్పుడు నేనుని జీవుడు అంటారని చెప్పుకున్నాము. మఠంలో మామూలుగా మేము వ్యవహారం చేసుకునేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, నిజమైన నేనుని నేను అని సంబోధిస్తూ ఉంటాం. దాని గురించి చెప్పేటప్పుడు నేను అంటాం. అదే ఈ వ్యవహారికంగా ఏదైతే ఈ దేహం, మనసు, బుద్ధి, ప్రవృత్తి ఏవైతే ఉన్నాయో, దీన్ని చెప్పే ఈ జీవుడిని వీడు అంటాం. అంటే ఇది వేరు అన్న భావం వచ్చేటట్టుగా, నేను వేరు, ఇది వేరు. నేను అనేదేమో ఆత్మ, వీడంటే ఈ జీవుడు అన్నమాట. అది నిరంతరం మన వ్యవహారంలో దాన్ని అట్లా గుర్తించుతూ ఉండటానికి అదొక పరిపాటిగా అట్లా వాడుతూ ఉంటాము. సో కిడ్నీ ప్రాబ్లం గురించి చెప్తున్నాం కదా. వీడికి ఇక్కడ మేధాలో సర్వీస్లో ఉండగానే కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడో మొదలైంది. కొంతకాలం మెడిసిన్స్ తోటి, ఆ తర్వాత డయాలసిస్, ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇవన్నీ జరిగినాయి. ఆ డయాలసిస్ కూడా పోను చాలా కష్టతరంగా అయింది. ఆల్టర్నేట్ డేస్ డయాలసిస్ ఉండేది. అది అవగానే చాలా విపరీతమైన వీక్నెస్ వచ్చేసేది, ఎటు కదలకుండా అట్లా పడి ఉండటంలాగా. తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా ఎన్నో మెడిసిన్స్ వాడటం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మెడిసిన్స్ అన్నిట్లో కూడా ఎన్నో ఇమ్యూనోసప్రెసెంట్స్ డ్రగ్స్ అంటారు, అంటే ఇమ్యూనిటీని తగ్గించే డ్రగ్స్, మెడిసిన్స్. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కే కాదు, దేనికైనా అట్లాగే ఉంటాయి. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయినా, లివర్ అయినా, ఇంకోటైనా. అసలు ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక వేరే బయటి అవయవం ఒకటి తెచ్చి మన శరీరంలో పెడుతున్నామంటే అది యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. దానికోసం ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తారు. ఆ ఇమ్యూనిటీ సప్రెస్ చేయడంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రతి చిన్నదానికి ఎవడన్నా తుమ్మినా దగ్గిన ఎదురుగా అది మనం క్యాచ్ చేయటం, అట్లాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ అవుతూ ఉన్నప్పుడు కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉండగానే డయాలసిస్ అవుతూ ఉండేది. వస్తూ ఉండేవాడిని, ఆఫీస్కి వస్తూ ఉండేవాడిని. అప్పుడు కూడా ఎప్పటి నుంచో మఠానికి వెళ్తూ ఉండటం, అధ్యాత్మ విద్య బాగా పరిచయం ఉండటం వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉండగలగటం అనేది చేశాడు వీడు. ఎట్లా అంటే, దేహానికి వస్తుంది రోగం, దేహం నేను కాదు. మనసు నేను కాదు. మనసు బాధపడుతుంది, మనసు నేను కాదు. మరి నాకెందుకు బాధ అని ఆ నిజాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, బయట మామూలుగా మనం వ్యవహారం చేస్తున్నప్పటికి కూడా నిజం మనకు తెలుసు కాబట్టి ఆ బాధ లేకుండా ఉండగలగటం అనేది జరుగుతుంది. ఒకసారి బుద్ధుడిని ఒక శిష్యులు ఎవరో అడిగారు, స్వామి మీరు అప్పటికి ఆయన దేనితో బాధపడుతున్నారు, మీరు ఒక రియలైజ్డ్ పర్సన్, మీరు కూడా అందరిలాగానే ఒక రోగంతో బాధపడుతున్నారు. ఇంకా వేరే వాళ్ళని కూడా చూస్తే మనకి రమణ మహర్షి, ఆయన కూడా భుజానికి ఏదో క్యాన్సర్ రావడంతో ఆయన దేహం విడిచారు. ఇంకా రామకృష్ణ పరమహంస, ఆయన కూడా గొంతుకు క్యాన్సర్ రావడంతో ఆయన దేహం విడిచారు. మరి సామాన్యులకి మీకు భేదం ఏంటి, మీరు కూడా వీళ్ళలాగానే బాధపడుతున్నారు కదా అంటే ఆయన చెప్తారు,
బాధ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఒక రెండు బాణాలు విడిచినట్లుగా. అంటే ఒక బాణం ఏంటంటే మనకి శరీరాన్ని గాయపరచటం. ఇప్పుడు చేతికి ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, ఏదో కట్ అయిందో ఏదో ఒక బాణం అక్కడ తగిలినట్టు. దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది, నొప్పి ఉంటుంది. నొప్పి అనేది దేహానికి సంబంధించింది, అది ఎవరికైనా ఉంటుంది. అది మన ఓవరాల్గా మన బాధలో చూస్తే ఒక 15% మాత్రమే అది ఉంటుంది. వేరాజ్ దానికంటే ఎక్కువగా 85% మనకు ఉండేది ఏంటంటే మనసుతోటి మనం ఆలోచించుకొని అది నాకు ఇదైంది ఇది ఎట్లా ఫ్యూచర్లో ఎట్లా మనం దాన్ని కల్పించుకొని చాలా బాధపడుతూ ఉంటాం అన్నమాట. అది 85% ఉంటుంది. ఈ రెండవది ఏదైతే ఉందో అది అధ్యాత్మ విద్య కొంత తెలియగానే అది తగ్గిపోతుంది, అది ఉండదు అసలు. ఆ ఉండే 15% మాత్రమే ఉంటుంది. ఇంకా హయ్యర్ లెవెల్స్లోకి వెళ్ళినప్పుడు ఆ రియలైజ్డ్ పర్సన్ లెవెల్లోకి ఒక జ్ఞాని అంటే ఈ ఆధ్యాత్మ విద్యను తరోగా నేర్చుకొని ఆచరించి దాంట్లోనే జీవిస్తున్నవాడు. అట్లాంటి జ్ఞానులకి ఎట్లా ఉంటుందంటే అసలు ముందే ఈ దేహం నేను కాదు, దానికి దెబ్బ తగిలింది, అయితే ఏంటి ఈ మనసు నేను కాదు, అదేదో బాధపడుతోంది, వాడు జీవుడు, నేను కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, జీవస్వరూపుణ్ణి కాదు నేను. అట్లాంటప్పుడు నాకెందుకు బాధ అని అక్కడే వదిలిపెట్టేస్తాడు. అసలు 100% బాధనే ఉండదు, 0% అన్నమాట. సో అది తేడా అక్కడ. ఒక జ్ఞానికిను ఒక సామాన్యుడికి బయటికి వ్యవహారం చేసేటప్పుడు అందరిలాగానే వ్యవహారం చేస్తూ ఉండొచ్చు ఒక జ్ఞాని కూడా. కానీ ఇటువంటివి ఏదైనా జరిగినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడు, తన లోపల తను ఎట్లా ప్రవర్తిస్తుంటాడు అన్నది, లోపల ఉన్నది అనేది ముఖ్యం, బయటిది కాదు. బయటికి మామూలుగా వ్యవహారం చేస్తూ ఉండొచ్చు, కానీ లోపల తనలో తాను ఎట్లా ఫీల్ అవుతున్నాడు అది ముఖ్యం. అది అసలే ఉండదు జ్ఞానికైతే. ఆ రకంగా వీడు కూడా ఇక్కడ మేధాలో చేస్తున్నప్పుడు ఎన్నో అట్లా డయాలసిస్లో ప్రాబ్లమ్స్ అవి ఇవి వస్తూ ఉండేవి. అయినా కానీ ఎప్పుడు కూడా ప్రశాంతత కోల్పోలేదు, స్థిరంగానే ఉండేవాడు. ప్రశాంతంగా ఉండి స్పష్టంగా ఆలోచించటం, అవసరమైనప్పుడు స్పష్టంగా ఆలోచించి సరి అయిన డెసిషన్స్ తీసుకోవటం, ఇట్లా అన్నీ చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా అది ప్రాక్టికల్గా స్వంత అనుభవం. సో ఇది దుఃఖం ఎందుకు వస్తుంది అనేది దాని వివరణ. ఇంకా ముసలితనంలో కూడా మామూలుగా అందరు ఎక్స్పెక్ట్ చేయరు. మామూలుగా మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, చక్కగా అన్నీ అవుతూ ఉంటాయి. ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంద్రియాల యొక్క పటుత్వం తగ్గిపోతూ ఉంటుంది. సరిగా పనిచేయవు, కళ్ళు సరిగ్గా కనపడవు, చెవులు సరిగ్గా వినపడవు, కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయవు, వీక్నెస్ వస్తూ ఉంటుంది. పోనీ తిండి ఎక్కువ తిందామంటే తినదరగదు. అట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మరి వాళ్ళ పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే ఎక్కడో ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనో ఎక్కడో పడేస్తే అక్కడ పడి ఉండాలంతే. ఇవన్నీ కూడా దుఃఖాలు రకరకాలుగా వచ్చేవి. ఇంకా పెద్దది, అన్నిటికంటే పెద్దది, మనకి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, భార్య కానీ భర్త కానీ తండ్రి పిల్లలు కానీ చనిపోయారనుకోండి, అప్పుడు చాలా బాధగా ఉంటుంది. జనరల్గా ఎవరైనా ఏడ్చేస్తారు. ఇవన్నీ కూడా ఆ పరిస్థితిలో మరి ఒక జీవుడు ఈ దేహం వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇంకో దేహాన్ని వెతుక్కొని మళ్ళీ వస్తాడు అని ఆ జ్ఞానం కనుక ఉంటే అక్కడ ఏడవలసిన అవసరం ఉండదు. తర్వాత చేయాల్సింది చేసుకుంటూ ఉంటాడు అంతే. ఇది దుఃఖాన్ని నివృత్తి చేయటం అన్నమాట, మొట్టమొదటి పాయింట్. రెండవది, మన ధ్యేయాల్లో రెండవది ఏంటంటే శాశ్వత సుఖం పొందాలి అనేది. ఇప్పుడు సుఖం అనేది అందరికీ తెలుసు, చిన్న చిన్న సుఖాలు చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఐస్ క్రీమ్ తింటే ఒక కొద్దిగా సుఖం వస్తుంది, ఎంతసేపు ఉంటుంది,
అది తిన్నంతసేపు ఉంటుంది. కాఫీ తాగితే కాస్త సుఖం వస్తుంది. ఎంతసేపు ఉంటుంది? అది తాగినంతసేపు ఉంటుంది, తర్వాత అది పోతుంది. అవి శాశ్వత సుఖాలు కాదు, టెంపరీ సుఖాలు. అట్లాగే ఏదో పిల్లాడికి స్కూల్లో ర్యాంక్ వచ్చిందనుకోండి, సంతోషం. అట్లా ఎన్నో చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి, సుఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక సైకిల్ దొక్కేవాడు చాలా తొక్కడం చాలా కష్టంగా ఉందని ఎట్లాగో మేనేజ్ చేసుకొని ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు అనుకోండి, హాయిగా ఉంటుంది. ఏం తొక్కవలసిన అవసరం లేదు, దాని అంతటా అదే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ 4 రోజులకు అది అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ సుఖంగా ఏం అనిపించదు. మొదట కొత్తగా అది వచ్చినప్పుడు ఏదైతే సుఖంగా అనిపించిందో అది తర్వాత అనిపించదు. అట్లాగే ఇప్పుడు ఏదో ఎండలకి వర్షాలకి మోటార్ సైకిల్ అయినా ఇబ్బందిగా ఉంది, కారు అయితే బాగుంటుంది అని ఒక కారు తెచ్చుకున్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ కొన్నాళ్ళు సుఖంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కారుకు అలవాటు పడిపోతాడు. అప్పుడు కారులో వెళ్తున్నా కానీ ఇంకేం అనిపించదు. అంటే అసలు సుఖం యొక్క స్వరూపం, దాని తత్వం ఎట్లా ఉంటుందంటే, ఏదైనా కానీ మనకు అది లేనంతసేపు అది కావాలి వస్తే సుఖం అని అనుకుంటూ ఉంటాము. అది రాగానే కొంత సుఖాన్ని అనుభవిస్తాము. 4 రోజులకు అది అలవాటు అయిపోతుంది, అది పోతుంది. దుఃఖమేమో కాస్త ఎక్కువ కాలం ఉంటుంది, ఇదేమో చాలా తక్కువ కాలంలోనే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అది సుఖం యొక్క స్వరూపం. అట్లా ఈ సుఖం అనేది అవుతూ ఉంటుంది. ఇట్లా అంటే టెంపరీ సుఖాలు కాకుండా, కాసేపు వచ్చి కాసేపు పోవటం, ఇట్లాంటి సుఖాలు కాకుండా నాకు శాశ్వతంగా ఉండే సుఖం కావాలి అని మనకి మామూలుగా అందరికీ ఇంటర్నల్గా ఉంటుంది. ఎవరికైనా సుఖం కావాలనే ఉంటుంది కదా, దుఃఖం కావాలని ఉండదు, ఇంకోటి ఉండదు. అట్లా ఆ సుఖం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత తన నిజ స్వరూపంలో ఉండటం అనేది, ఎప్పుడైతే ఆధ్యాత్మ విద్యను బాగా తెలుసుకున్నాడో తన నిజ స్వరూపంలో ఉండి ఆ శాశ్వత సుఖాన్ని పొందుతూ అట్లా ఉండటం అనేది జరుగుతుంది. అది వీడు కూడా ప్రాక్టికల్గా కొంత అనుభవించాడు. ఎంతో ఆచరణ వల్ల అసలు అధ్యాత్మ విద్య అనేది నేర్చుకొని ఆచరించి, ఆ ఆచరణ వల్ల కొంతకాలానికి కొంత అట్లా జరుగుతుంది. ప్రాక్టికల్గా అనుభవం ఏంటంటే, అట్లా నిజ స్వరూపంలోకి ఉండటానికి, ఇంకా నిరంతరంగా దాంట్లో నిలవటానికి, అట్లా ఉండటానికి ఆచరణలో ప్రయత్నం చేస్తూ ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఉన్నాడు. ఇంకా 31 సంవత్సరాలు ఇక్కడ ఎండీగా పనిచేసినా కానీ ఎప్పుడు కూడా ఈ సంస్థ నాది అని ఎప్పుడు అనుకోలేదు. కేవలం ఒక మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు వీడు, ఇది వేరే ఎంటిటీ, నేను వేరే ఎంటిటీ అన్నట్టుగానే ప్రవర్తించి కర్తవ్యాన్ని నిర్వహించటమే కానీ, నాది అని అనుకుంటే అక్కడ దుఃఖాలు గ్యారంటీగా వస్తాయి. అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. అటాచ్మెంట్స్ తోటే దుఃఖాలు వస్తూ ఉంటాయి. అది తర్వాత మనమే తెలుసుకుంటాం, ఇంకా కొంత ముందుకు పోయిన తర్వాత బోధలో. అట్లా కాకుండా కేవలం ఒక కర్తవ్య నిర్వహణ, నాది అనుకున్నవాడు ఎంత బాగా చేయగలడో అంతకంటే ఎక్కువ కూడా చేయగలం. అట్లా మనం అటాచ్మెంట్ లేకుండా కర్తవ్య నిర్వహణ చేసినప్పుడు ఎన్నో సంవత్సరాల తరబడి కూడా రోజుకి 15 గంటలు 16 గంటలు పనిచేస్తుండేవాడు. ఎన్నో క్రిటికల్ టైమ్స్లో నెలల తరబడి రోజుకి 18 అవర్స్ 19 అవర్స్ పనిచేసిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో నెలలు ఉన్నాయి. అయినా కానీ ఎప్పుడు ఏమీ బాధపడలేదు, ఇబ్బంది కలగలేదు. కేవలం ఆ డిటాచ్డ్గా ఉండే కర్తవ్యాన్ని నిర్వహించటం అనేది.
అయినప్పటికీ కూడా ప్రశాంతంగా తృప్తిగా ఉండగలగటం, అది తన నిజస్వరూపం యొక్క తోనే సాధ్యం. అటువంటి అనుభవం కూడా కొంత ప్రాక్టికల్గా ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా దాని అంటే ఇప్పుడు ఏదో 100% అయిపోయిందని కాదు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది, చేస్తూనే ఉన్నాడు. అయితే అదేదో మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఆ సుఖం వస్తుంది అన్నది కాదు. చేస్తూ ఉంటే ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండి తృప్తిగా ఉండటం అనేది అది జరుగుతూనే ఉంటుంది. ఎంత చేస్తే అంత వస్తూనే ఉంటుంది. ఆ రకంగా చేస్తూ ఉండేవాడు. ఇట్లా ఈ 3 ధ్యేయాలు పెట్టుకొని మనం ఈ అధ్యాత్మ విద్య నేర్చుకోవటానికి ఈరోజు మొదలుపెట్టాము. ఇప్పుడు అధ్యాత్మ విద్య అంటే తెలుసుకున్నాం కదా, తనను తాను తెలుసుకునే విద్య అధ్యాత్మ విద్య. సో అసలు ఆ అధ్యాత్మ విద్య యొక్క కాన్సెప్ట్ ఏంటి, అసలు అధ్యాత్మ విద్య అంటే ఏమిటి, ఏముంటుంది దాంట్లో, ఏం చేస్తాము, అది కొంత బ్రీఫ్గా సంగ్రహంగా సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఆ తర్వాత మనం తర్వాత ప్రవచనాల్లో ఇంకా ఎక్కువ విశదంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు బ్రీఫ్గా చెప్పాలంటే ఒక చిన్న కథతోటి మొదలు పెడదాం. ఒక పరమానందయ్య శిష్యుల కథ. మామూలుగా పరమానందయ్య శిష్యుల కథ అంటే అందరికీ ఆనందంగానే ఉంటుంది. ఎందుకు, ఆ శిష్యులు కొంచెం మందమతులు ఉంటారు. గురువుగారు పరమానందయ్య గారేమో వాళ్ళని అదేదో దానికి పూర్వం ఒక కథ ఉంటుంది, శాపవశాత్తు వాళ్ళు అట్లా అయ్యారని ఏదో సంథింగ్. అయితే వాళ్ళు ఏది చేసినా కానీ, ఈయన ఏది చెప్పినా కానీ వాళ్ళు ఏదో కిందికో మీదికో చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా చాలా సిన్సియర్గా ఆలోచించి చేద్దామనే చేస్తారు. అయితే వాళ్ళ మందబుద్ధులు కాబట్టి కొంచెం అటో ఇటో చేస్తూ ఉంటారు. దాంతో అన్నీ తప్పుగా జరుగుతూ ఉంటాయి, జరగవలసిన విధంగా కాకుండా. అందరికీ హాస్యం వచ్చేస్తూ ఉంటుంది, నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకు అసలు నవ్వు ఎందుకు వస్తుందంటే, హాస్యం ఎందుకు అవుతుంది అంటే, మనకి ఒక లెవెల్లో తెలివితేటలు ఉంటాయి. మనకంటే తక్కువ తెలివితేటలు ఉన్నవాళ్ళు చేసే ప్రవర్తనలను చూస్తే మనకి నవ్వు వస్తుంది. సినిమాల్లో హాస్యనట్లు చేసే పని కూడా అదే. వాళ్ళు ఏదో తెలివి తక్కువ వాళ్ళలాగా అట్లా ఏదో యాక్ట్ చేస్తూ ఉంటారు. అది చేయగానే అది చూసేసి మనం ఆనందిస్తూ ఉంటాం. అయితే గురువుగారు ఒకసారి ఈ 10 మంది శిష్యులని, ఎక్కడికి వెళ్ళినా 10 మంది వెళ్తారు, ఒక్కొక్కడు వెళ్ళటం అనేది జరగదు. వాళ్ళని పక్క ఊళ్ళో ఇంకొకళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వమని పంపిస్తే వీళ్ళు సరే అని బయలుదేరి వెళ్తారు. వెళ్ళి దారిలో ఒక నది దాటాలి. ఆ నది దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్లా దాటాలా అని ఆలోచించి, సరే ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోదాం, ఇక్కడెక్కడో కొంచెం ప్రవాహం తక్కువ ఉందని అక్కడికి వెళ్ళి అక్కడ ఈత కొట్టుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకడికి సందేహం వస్తుంది, ఒరే మనం 10 మంది వచ్చాము, అసలు అందరం వచ్చామా, ఎవరన్నా మునిగిపోయారా అని. సరే అని లెక్క పెడతారు. ఒకడు వచ్చి మొత్తం అందరినీ నిలబెట్టి లెక్క పెడతాడు. 1 2 3 4 5 9 మంది వస్తారు. అక్కడ 9 ఉంది. 9 ఉన్నారుగా, ఇంకొకడు మునిగిపోయాడు అని అంటాడు. వాడు లేదు నేను చూస్తాను ఉండని ఇంకొకడు వచ్చి వాడు లెక్క పెడతాడు. 1 2 3 9 దాకా లెక్క పెడతాడు. 9 మందే ఉన్నారు. అట్లా అందరు లెక్క పెడతారు. ఇంకా ఎక్కువ అందరూ లెక్క పెడతామన్న కొద్దీ వాళ్ళకి దుఃఖం వస్తూ ఉంటుంది. అందరు కలిసి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. 9 మంది మేము 9 మంది ఉన్నారు, ఒకడు మునిగిపోయాడు అని. అయితే ఆ దారిన పోయే వాళ్ళు ఎవరో మీలాంటి తెలివైన వాడు ఒకడు ఉంటాడు. వాడు వచ్చి చూస్తాడు. చూసి ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నారంటే, మేము 10 మంది బయలుదేరాము, కానీ నదిలోంచి దాటి ఇటుకు వచ్చేటప్పటికి ఒకడు మునిగిపోయాడు, 9 మందే ఉన్నాము అని అంటారు. మరి వాడు కొంచెం మామూలుగా తెలివిన వాడు కదా, ఇట్లా చూస్తే 10 మంది కనపడతారు. మీకేం కాలేదు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను చూపిస్తాను, మీరు ఉన్నారు అని చెప్పి ఒకడిని పిలిచి నువ్వు లెక్క పెట్టమంటాడు. నేను ఇంతకుముందే లెక్క పెట్టానండి, 9 ఉన్నారు అంటాడు. లేదు మళ్ళీ లెక్క పెట్టు అంటాడు. వాడు మళ్ళీ వచ్చి లెక్క పెడతాడు. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నారు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ చేయిని ఇట్లా వెనక్కి తిప్పి 10 అంటాడు.
నువ్వే 10వ వాడివి అని. 10 మంది ఉన్నామని మళ్ళీ వీడు అనగానే ఇంకొకడు వచ్చి నేను లెక్క పెడతాను, వాడు లెక్క పెడతాడు, వాడు కూడా అట్లాగే చూపిస్తాడు 10వ వాడిని. ఇట్లా మొత్తం అందరు చూసుకుంటారు, 10 మంది ఉన్నారు, మహా ఆనందపడిపోతారు, గంతులు పెడుతుంటారు. అది స్టోరీ. ఇది పరమానంద శిష్యుల కథ సినిమాలో ఉంటే ఉండవచ్చు, కానీ నిజానికి ఇది వేదాంత పరిభాషలో ఒక చాలా ప్రసిద్ధమైన కథ. దాని పేరేంటంటే దశమస్త్వమసి అని. అంటే 10వ వాడివి నువ్వే, దశమః త్వం అసి, 10వ వాడివి నువ్వే అని. అంటే ఈ కథలో ఇప్పుడు 2 ముఖ్యమైన పాయింట్స్ మనం గుర్తించాల్సినవి ఉన్నాయి. ఒకటి, అంతమంది లెక్క పెట్టినా కానీ అంతమంది 9 మందినే లెక్క పెట్టారు. ఎందుకు 9 మందినే లెక్క పెట్టారు అంటే ఎదురుగా 9 మందే కనపడుతున్నారు కనుక. తనను తాను వాడు గుర్తించుకోలేదు, గుర్తించుకోకుండా బయట 9 మందిని లెక్క పెట్టాడు. ఎప్పుడైతే అవతల వాడు వచ్చి చూపించాడో ఇది 10వ వాడివి నువ్వే అని, అప్పుడు వాడికి అర్థమైంది 10 మంది ఉన్నారు అని. అంటే మామూలుగా మన వ్యవహారంలో మనకి ఉండేది ఒక బాహ్య దృష్టి, అంతర్దృష్టి, ఇవి 2 ఉంటాయి. బాహ్య దృష్టి అంటే బయటివి చూడటం. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్న వ్యవహారాలన్నింటిలో కూడా మనం బయట అన్ని వస్తువులు చూస్తున్నాము, ఇవన్నీ ఎన్నో ఉంటున్నాయి, వాటితోటే మనం వ్యవహారం చేస్తున్నాము. అందుకని దేనికైనా కానీ బయట చూడటం అనేది మనకి బాగా అలవాటైపోయింది. అది కాకుండా అంతర్దృష్టి అంటే తనలోకి చూసుకోవటం. అసలు తానెవరు, నేనెవరు అనేది, లోపల ఏముంది, అసలు ఏంటి జీవితం అంటే ఏంటి, ఎక్కడి నుంచి పుడుతున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నాను, ఏంటి అన్నది, ఇవన్నీ కూడా అంతర్దృష్టితో తెలుస్తాయి. ఈ బాహ్య దృష్టిలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి భౌతికమైనది అంటే ఫిజికల్, ఇంకొకటి అభౌతికమైనది నాన్ ఫిజికల్. ఫిజికల్ అంటే భౌతికమైనది అంటే మామూలుగా వస్తువులు, మనం ఇక్కడ గ్లాస్ ఉంది, అక్కడ ఒక సీసా ఉంది, ఇక్కడ గడియారం ఉంది, ఇవన్నీ వస్తువులు భౌతికమైనవి, ఫిజికల్వి. వీటికి నామరూపాలు అనేవి ఉంటాయి. నామరూపాలంటే నేమ్స్ అండ్ ఫామ్స్. దానికి ఒక పేరు ఉంటుంది. ఈ గ్లాస్ అంటే దీని పేరు గ్లాస్, దానికి ఒక రూపం ఉంటుంది, ఈ షేప్, అది గ్లాస్ అని అంటారు. ఈ నామరూపాలు ఉండే వాటిని భౌతికములు అని అంటారు. ఇవి లేకుండా అంటే ఈ నామరూపాల మీద క్రియాగుణములు అనేవి ప్రవర్తిస్తే వాటిని విషయములు అంటారు, అభౌతికములు, నాన్ ఫిజికల్. అంటే ఇప్పుడు ఈ గ్లాస్ తీసి మంచినీళ్ళు తాగాడు అనుకోండి, అక్కడ ఒక క్రియ జరిగింది, ఒక పని. క్రియ అంటే ఒక పని. ఆ పని జరిగినప్పుడు అదొక విషయం, అది అభౌతికమైన విషయం. అది మన లోపల నుంచి వస్తుంది, ఆ కమాండ్స్ తోటి అది జరుగుతుంది. ఇక్కడ నేను అనేది ఉంటే తప్ప అది జరగదు. అట్లాగే గుణములు అంటే మామూలుగా మనం వ్యవహారంలో వాడుతూనే ఉంటాము. ఆ మనిషి గుణం అట్లాంటిది, వీడు ఇట్లాంటి వాడు, వాడు అట్లాంటి వాడు అని. అది యాక్చువల్గా ప్రవృత్తి, త్రిగుణాత్మక ప్రవృత్తి అంటారు. 3 గుణాలు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణాలని. ఆ గుణములు అని ఇంగ్లీష్లో యాటిట్యూడ్స్ అంటారు. ఇంకా మనం పర్సనాలిటీ అని కూడా అనొచ్చు. ఆ పర్సనాలిటీ అది జీవుడు అన్నమాట. అయితే అది అభౌతికమైన విషయాలు. ఇప్పుడు భౌతికమైనవి మనం చూద్దాం. భౌతికంగా ఎప్పటి నుంచో మనం అంతా సైన్స్ నేర్చేసుకున్నాము, ఇంజనీరింగ్ నేర్చేసుకున్నాము, సైంటిస్టులు ఏవో కనిపెడుతున్నారు, మనం కూడా మన R&Dలో ఏవో కనిపెడుతున్నాము, చేసేస్తున్నాము, అవన్నీ ప్రొడక్షన్లో మ్యానుఫ్యాక్చర్ చేసేస్తున్నారు. ఇవన్నీ చేసి మొత్తం ప్రపంచంలో అంతా కూడా కార్లు, విమానాలు, రైళ్ళు, షిప్లు, ఇట్లా అన్నీ తయారు చేసుకుంటూ వచ్చేస్తున్నాము. ఆ తర్వాత రాకెట్స్ తయారు చేసాము, చంద్రయానాన్ని చంద్రుడి మీదకి పంపించాము, ఇంకా మార్స్ మీదకి ఏదో పంపించి అక్కడి నుంచి ఏదో
రాళ్ళు రప్పులు తెచ్చుకొని పరీక్షించాము. ఇట్లా ఇంకా తర్వాత ఏమేం చేశారో వీడికి తెలీదు. ఈ మధ్య కాలంలో వీడు గత 3 సంవత్సరాల నుంచి అసలు న్యూస్ పేపర్స్ చూడటం లేదు, టీవీలో న్యూస్ కూడా చూడటం లేదు. కాబట్టి ఇంకా ఏమేం చేస్తున్నారో తెలియదు. ఇవన్నీ తెచ్చి చేసి ఏం సాధించారు అన్నది ప్రశ్న. అసలు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అంటే, ఒక క్వెస్ట్, ఇంటర్నల్ క్వెస్ట్ ఒకటి ఉందన్నమాట. లోపల నుంచి ఒకటి ఎప్పుడూ తొలుస్తూ ఉంటుంది. ఏదో చేయాలని ఒక వెంపర్లాట, ఒక శోధన జరుగుతోంది లోపల. దాని కోసం తప్పిస్తూ వస్తున్నాడు అన్నమాట. అది నిజానికి అది నేనెవరు అన్న తెలుసుకోవాలన్న శోధన. ఆ తపన లోపల ఉంది వాడికి. పూర్వం నుంచి పశుపక్షాదుల జన్మల నుంచి కూడా కొంత డార్మెంట్గా ఉంది. మనిషి జన్మ వచ్చిన తర్వాత ఇంకా బాగా వీడికి మనసు, బుద్ధి ఇవన్నీ బాగా పెరిగిపోయి ఉంటాయి. కాబట్టి వాటికేమో చాలా తక్కువ లెవెల్లో ఉంటాయి తెలివితేటలు, మనకి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జ్ఞానం నరాణం అధికో విశేష అన్నారు. అంటే మనకు జ్ఞానం ఎక్కువ, దాంతో ఇంకా ఎక్కువగా అది లోపల తొలుస్తూ ఉంటుంది. దానికోసం అయితే మొత్తం చిన్నప్పటి నుంచి కూడా అంతా భౌతికంగా చూడటమే అలవాటైపోయింది, బయటివి చూడటమే అలవాటైంది. కాబట్టి బయట ఏదో శోధిస్తున్నాడు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో పొందాలని. ఇప్పుడు ఒక చిన్నపిల్లాడిని తీసుకున్నా కూడా వాడు బయటంతా ఏదో ఒక 1 year 2 years పిల్లలు ఉన్నారనుకోండి, బయటంతా ఏదో శోధిస్తూ ఉంటారు. అది కదిలిస్తుంటారు, ఇది కదిలిస్తుంటారు, దాంట్లో వేలు పెడతారు, దీంట్లో వేలు పెడతారు, ఏదో చేస్తూ ఉంటారు. వాడు అక్కడ ఏదో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు అనమాట బయట. అది ఆ బాహ్య దృష్టి అనేది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు కొంత ఉంటుంది. అంటే జన్మాంతరంగా కొంత వస్తుంది. మనం అట్లాగే పెంచుతాం వాళ్ళని. మనకు కూడా తెలియదు కాబట్టి మనం బాహ్య దృష్టితోటే పెరిగి పెద్దవాళ్ళం అయిపోయాం. కాబట్టి ఇప్పటికి అట్లాగే ఉన్నాం. కాబట్టి వాళ్ళని కూడా అట్లాగే పెంచుతాం, వాళ్ళు కూడా అట్లాగే పెరుగుతూ ఉంటారు. ఇది అందుకని ఈ తపన అనేది లోపల అది అట్లాగే ఉంటూ ఉంటుంది. ఎప్పటికీ కూడా మనకి ఒక సాటిస్ఫాక్షన్, విశ్రాంతి అనేది జరగదు. అట్లాగే ఇంకా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అని, రేడియో, టీవీ, ఇంటర్నెట్స్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఎన్నో కనిపెట్టేశాము. ఎప్పుడైతే ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వచ్చిందో మనకు అరచేతిలోనే ప్రపంచం మొత్తం వచ్చేసినట్టే. ఇంకా ఎక్కడ ఏది కావాలన్నా కానీ బాహ్య దృష్టి ఇంకా బాగా ఎక్కువైపోతుంది అనమాట. పూర్వం తెలియనివి కూడా ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. దాంతో ఇంకా ఎంతో ప్రగతి సాధించామని అనుకుంటాం. అయితే అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ సాధించి ఇదంతా చేసిన తర్వాత కూడా మనం పూర్వం కంటే ఇప్పుడు ఎక్కువ సుఖంగా ఉన్నామా? పూర్వం ఇవన్నీ ఏమీ లేనప్పుడు, అసలు ఎలక్ట్రిసిటీయే లేనప్పుడు, ఇంకా ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ అదర్ థింగ్స్, ఎలక్ట్రిసిటీయే లేనప్పుడు ఎక్కడెక్కడో పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం. వీడికి కూడా గుర్తు, చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు ఊళ్ళో. మామూలుగా లాంతర్లు పెట్టుకొని దాంతో వ్యవహారం చేసుకునేవాళ్ళు. త్వరగా పడుకునేవారు, త్వరగా లేచేవాళ్ళు చక్కగా. అయితే మరి అవన్నీ వాటితోటి ఇప్పుడు మనకి ఏమైనా ఎక్స్ట్రాగా సుఖం వచ్చిందా చూసుకుంటే, ఆలోచిస్తే అప్పుడు ఎంత సుఖంగా ఉన్నారో, ఎట్లా సంతోషంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువేం లేము మనం. అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకుంటే మనకే అర్థమవుతుంది. ఎన్ని సౌకర్యాలున్నా ఏం చేసినా కానీ పూర్వం ఒక 100 సంవత్సరాల కిందట ఉన్న వాళ్ళకి ఇప్పటికి మనకి చూసుకుంటే అంతకంటే చాలా ఎక్కువ సుఖంగా ఏం లేము మనం. ఇంకా మెడికల్ ఫీల్డ్లో కూడా ఎన్నో కనిపెట్టేశారు. ఎన్నో కొత్త రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ వచ్చేసింది, ఇంకా ఎన్నో వచ్చినాయి. వాటన్నిటికీ మందులు కనిపెడుతూనే ఉన్నాము. మరి అన్నీ వస్తున్నాయి, మరి వాటికి కనపడుతూనే ఉన్నాము. కానీ ఏది ఆ సుఖం? మరి పూర్వం కంటే ఇప్పుడు ఎందుకు సుఖంగా లేము? ఒక కారణం, అసలు ఈ మందుల విషయంలోకి వస్తే
మనం అసలు వాడే ఈ ఈ పంటలు పెంచడానికి కెమికల్ పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటాం. దాంతో అది లాంగ్ టర్మ్లో దానికి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఫర్టిలైజర్స్ కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం. దానివల్ల కూడా ఆ ధాన్యం ఏదైతే దాని నుంచి వస్తుందో, కూరగాయలు కానీ ఇంకొకటి కానీ, ఈవెన్ ఆ మేత తింటే పశువులు ఇచ్చే పాలు కానీ అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. దాంతో ఇంకా రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే ఇంకా చాలా ఘోరమైంది. వాటికి ఎంతో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ వీళ్ళు ఏం టెస్ట్ చేయరు. ఏదో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తారు మహా అయితే. అది చేసి దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసేసి ఏం కాదు అని అనుకుంటారు. కానీ లాంగ్ టర్మ్లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనకి మళ్ళీ ఎన్నో సంవత్సరాల నుంచి అది అట్లా చేస్తూ ఉండగా ఇప్పుడు తెలివి వచ్చేసింది కదా. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ అని మొదలుపెట్టారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? పూర్వకాలం మన పూర్వీకులు ఎప్పుడో ఊళ్ళలో చేసిన వ్యవసాయం. మామూలుగా ఫర్టిలైజర్ అంటే ఆ పశువులు ఉండేవి, వాటి పెంటను తీసుకెళ్ళి అక్కడ వేసేవాళ్ళు, అదే ఫర్టిలైజర్. దాన్ని అట్లా ఫార్మింగ్ చేయటం, దాన్ని అవి ఒక ఏదైతే పుష్టినిస్తాయో అది లాంగ్ టర్మ్లో ఉండేది. అది ఎన్నో శతాబ్దాలుగా వచ్చింది అది. వేరాజ్ ఈ కొత్త వంగడాలని వీళ్ళు హైబ్రిడ్స్ అని అవి ఇవి కనిపెట్టేసి ఇదైతే ఎక్కువ పుష్టి వస్తుంది, అదైతే ఇంకా మంచి కలర్ఫుల్గా ఉంటుంది, ఇదైతే లావుగా వస్తుంది అని చెప్పి ఈ హైబ్రిడ్స్ తయారు చేస్తూ ఉంటారు, జెనెటికలీ మాడిఫైడ్ చేస్తూ ఉంటారు. వీటికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ తెలియదు కాబట్టి అవి గ్యారంటీగా ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులకి దోహదం చేస్తాయి. అయితే ఇవి అన్నీ ఇట్లా చేస్తూ ఉండటం వల్ల మనకి నిజానికి ఏదైతే సుఖం రావాలో అదేం రావటం లేదు. ఇంకా బయటనే చూస్తున్నాము, చేస్తున్నాము, కానీ అది మనకి రావాల్సిన సుఖం అనేది రావటం లేదు. ఇంకా ఈ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ కనిపెట్టేశారు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, ఇంకా ఎన్నో చేసేస్తూనే ఉన్నారు. అయినా కానీ రోగాలు ఎక్కువ అవుతున్నాయి. వాటికి ఏదో మందులు వేస్తూ ఉండటం, మళ్ళీ అట్లాగే ఉండటం. సో ఇది మనం బాహ్య దృష్టితో వస్తున్న ప్రాబ్లమ్స్. దాని యొక్క బాహ్య దృష్టిలో కూడా 2 ఉంటాయని చెప్పుకున్నాము. ఒకటి భౌతికం, ఫిజికల్, ఇంకొకటి అభౌతికం, నాన్ ఫిజికల్. ఇప్పుడు ఫిజికల్గా ఉండేవి ఎట్లా ఉంటాయి అనేది మనం చూసాం. ఇంకా అభౌతికమైనవి, నాన్ ఫిజికల్ వాటిలో మనకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి మనకి తెలియకుండానే. అది ఏంటంటే ఇందాక చెప్పుకున్నాము, నామరూపాల మీద క్రియాగుణాలు మనం ఆపాదన చేస్తే వచ్చేవి విషయాలు. ఆ విషయాల వల్ల మనకి ఇదంతా సాఫ్ట్గా లోపల జరిగేదన్నమాట. ఇప్పుడు మీలో చాలామంది సాఫ్ట్వేర్ రాస్తూ ఉంటారు. దాని పేరే సాఫ్ట్వేర్. అంటే ఫిజికల్గా అక్కడ ఉండదు, ఏమీ ఉండదు, కొన్ని అంకెలు మాత్రమే ఉంటాయి. అది సాఫ్ట్వేర్. కానీ అది పనిచేసే దాని పనితీరంతా, ఏ ఎక్విప్మెంట్ అయితే చేస్తున్నామో ఆ ఎక్విప్మెంట్ పనితీరు అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ని బట్టి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ తోటే దానికి ఎంత తెలివితేటలు రావాలో అంత తెలివితేటలు వస్తాయి. అట్లాగే మన దేహంలో కూడా ఈ లోపల మన మనసులో, బుద్ధిలో ఏదైతే జరుగుతుందో దాంతోటే చాలా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది, ఫిజికల్గా బయట జరిగేదానికంటే కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఒక మామూలుగా డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అందరూ వాళ్ళ శక్తికి వంచన లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే డబ్బు సంపాదిస్తే సుఖంగా ఉంటుంది అన్నది ఒక పూర్వం నుంచి అనుకుంటున్నది, మనం కల్పించుకున్నది. డబ్బు లేని వాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు, డబ్బు ఉన్నవాళ్ళు అంతే సుఖంగా ఉన్నారు అన్నది మనకు తెలియదు. అది మనకి బయట చూడగానే కనపడేది కాదు. ఎంత డబ్బు ఉన్నవాడిని అయినా కానీ వెళ్ళి
మీరు సుఖంగా ఉన్నారా, మీకేం ప్రాబ్లమ్స్ లేవా అంటే వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం లేనివాడు అంటే ఎవడు లేడు, ఎంత డబ్బు ఉన్నా కానీ. అయినా కానీ దానికోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, సంపాదిస్తూనే ఉంటాం. దానికోసం ఎంతో కష్టపడతాం. మన జీవితంలో ఎంతో కాలం డబ్బు సంపాదించడానికే ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకొకటి పవర్. ఈ రోజుల్లో అంతా పవర్ కావాలి అంటే అవతల వాళ్ళ మీద మనం అథారిటీ చలాయించగలగటం, మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉండాలి, మనం మన చెప్పు చేతల్లో ఉండాలి అందరూ. ముఖ్యంగా పవర్ అనగానే పొలిటీషియన్స్ గుర్తుకొస్తారు. మరి చిన్న చిన్న లీడర్స్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. ఒక్కొక్క ఊరికి ఒక లీడర్ ఉంటాడు, ఓ సర్పంచ్ ఏదో అంటారు. ఆ ఊరి మొత్తం నా కంట్రోల్లో ఉందని అనుకుంటుంటాడు. అట్లాగే మండలం లెవెల్లో, జిల్లా లెవెల్లో, ఇంకా రాష్ట్రం లెవెల్లో చీఫ్ మినిస్టర్ అయితే మొత్తం ఇంకా అంతా ఇదే, ఈ రాష్ట్రం అంతా నా కంట్రోల్లో ఉందనుకుంటాడు. ఎందుకంత తాపత్రయపడుతుంటారంటే పోలీసులు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు చెప్పినట్టుగా వింటుంటారు. సో ఏదైనా మనం చేయొచ్చు అన్నది ఒకటి ఉంటుంది. అయితే దానికి అంతు లేదు. ఇప్పుడు దేశం మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ అయినంత మాత్రాన ఏమీ అవ్వదు. ఎన్నాళ్ళు ఉంటాడు, 1 టర్మ్ 2 టర్మ్స్, తర్వాత మళ్ళీ ఎవడో వేరే వాడు వస్తాడు, వాడు ఏదో చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి అయిపోయింది వీడి పవర్. అది ఉన్నంత కాలం కూడా మరి దాంతోపాటు ఎంతో బాధ్యతలు కూడా ఉంటాయి కదా, ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఒక సామాన్యుడు ప్రవర్తించటానికిను ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రవర్తించడానికి చాలా తేడా ఉంటుంది. ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఈ కంపెనీకే ఒక ఎండీగా ఉంటే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలి. ఒక టీం లీడ్గా ఉన్నప్పుడు కూడా ఆ టీం లీడర్కి ఎట్లా ఉంటుంది, మొత్తం ఆ ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ లీడర్ కంటే ప్రాజెక్టు మొత్తం అవగాహన ఉండాలి, అందరి చేత పనిచేయించాలి. అట్లా బాధ్యతలు ఉంటాయి, కొన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి. అయితే ఇదంతా పవర్ కాంక్ష అన్నమాట. దాన్ని అట్లా చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక అభౌతికమైన విషయం. ఇంకా మామూలుగా చాలామందికి, ఆల్మోస్ట్ అందరికీ కీర్తి ప్రతిష్టలు అంటే అందరికీ ఇష్టమే, అందరికీ కావాలి. నేనంటే నా కీర్తి 4 దిక్కులా వ్యాపించాలని అనుకుంటారు. అట్లా వ్యాపిస్తుందా? లేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ మొత్తం అంతా వ్యాపిస్తుందా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు, వాళ్ళు ఎంత గొప్పగా చేస్తున్నాం అనుకున్నా కానీ వాళ్ళని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో అంతమంది క్రిటిసైజ్ కూడా చేస్తుంటారు. ఎన్నో విషయాలకి క్రిటిసిజం కూడా వస్తూనే ఉంటుంది. వాళ్ళందరికీ ఏమీ కీర్తి ప్రతిష్టలు అంత దిగంతాలకి వ్యాపించవు. అట్లాగే ఇప్పుడు ఒక గాయకుడు ఉన్నాడు అనుకోండి, ఏ ఘంటసాలనో ఎవరో, మంచి పాటలు పాడతారు, చాలా చక్కగా మంచి గాత్రం ఉంది, ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు ఆంధ్రదేశంలో. కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొన్నాళ్ళు ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఎప్పటికైనా అతను దేహం విడిచిపోవాల్సిందే. విడిచిపోకపోయినా ఇంకా బ్రతికే ఉన్నా కానీ ముసలాడవుతున్నా కొద్దీ ఆ గొంతు సహకరించదు, అట్లా మళ్ళీ పాడలేడు. ఆ పూర్వం ఏదో కొన్ని పాటలు ఉంటాయి, అది ఆనందించేవాళ్ళు కొంతమంది పాతవాళ్ళు ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. పోను జనరేషన్స్ మారిపోతూ ఉంటాయి, వాళ్ళ టేస్ట్లు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు కొత్త రకాలవి సంగీతాలు వస్తుంటాయి, కొత్త రకాల పాటలు వస్తుంటాయి. మళ్ళీ అది చేసేవాడు ఆయనతోటి ఏమన్నా ఎండ్ అయిపోయిందా? ఏం లేదు. దాని తర్వాత వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తూనే ఉంటారు. అట్లా శాశ్వతంగా ఒక కీర్తి ప్రతిష్టలు రావటం అనేది ఎప్పటికీ జరగదు. ఇంకా ఎన్ని రకాలుగా ఏ ఫీల్డ్స్లో ఎన్ని చేసినా కానీ, ఒక మంచి డాక్టర్ అయినా కానీ, ఇంకా వేరే డాక్టర్లు వస్తూనే ఉంటారు. ఈయనకి ఏజ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతూనే ఉంటుంది. ఏ ఫీల్డ్లో అయినా కానీ, ఎంత ఉన్నత స్థాయికి పోయినా కానీ అది శాశ్వతం కాదు. శాశ్వత సుఖాన్ని అది ఇవ్వలేదు. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అనేవి అక్కట్లా శాశ్వతంగా ఉండగలిగేవి కావు.
ఏదో కొంతకాలం కొంత ఒక లిమిటెడ్ ఏరియాలో కొంత ఉంటాయి, పోతాయి. ఇప్పుడు ఇక్కడ ఏదో చాలా గొప్పవాడు అయి ఉండొచ్చు, ఘంటసాల చాలా బాగా పాడతాడు, మరి అది ఎక్కడో నార్త్ ఇండియాకి వెళ్ళి చూస్తే ఏముంది, ఆయనకి ఏం విలువ ఏముంది, ఆయన పేరేంటో కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అట్లా కీర్తి ప్రతిష్టలు అనేవి దానికోసం పాకులాడుతూ ఉంటారు. మరి దానికోసం ఎంతో కృషి చేస్తూ ఉండాలి కదా. కృషి చేయకుండా ఊరికనే కూర్చుంటే అది అవ్వదు. ఇంకా కొన్ని సామాన్యంగా సరే ఇవన్నీ ఏదో పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారంటే సామాన్యులకి కూడా వర్తించేవి కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. స్టేటస్ కోసం ఎంతో కృషి చేస్తారు. అంటే సొసైటీలో కొంచెం ఒక మంచి ఇల్లు, కారు, అది ఇది ఉండి ఏదో కనపడాలి అని దానికోసం ఎంతోమంది వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ సొంతంగా దాన్ని ఎక్కడో వడ్డీకి తెచ్చి కూడా పెట్టి చేసే స్టేటస్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ చివరికి ఏమవుతుంది, వాళ్ళకి దానికోసం ఎంత కృషి చేస్తారు కానీ చివరికి ఏమీ రాదు. ఆ స్టేటస్ అనేది ఎప్పటికీ మెయింటైన్ కాదు. కానీ వాళ్ళు ప్రతి దాంట్లో కూడా దాని గురించి ఆలోచిస్తూ దాన్ని మెయింటైన్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా సోషల్ నామ్స్, మనం సంఘంలో ఎట్లా బ్రతుకుతున్నాం అనేది, కొన్ని మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది, దానికి కొన్ని ఏదో కొంతకాలం నుంచి వస్తున్న అందరూ పాటించే పద్ధతులు కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే పట్టు చీర కట్టుకొని వెళ్ళాలి అని అనుకుంటారు. సరే కట్టుకొని వెళ్తారు. అది కట్టుకొని వెళ్ళకపోతే వాడికి ఏమి గౌరవం ఉండదా? ఒరిజినల్గా వాడికి ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. కానీ ఈ పట్టు చీర కట్టుకున్నంత మాత్రాన చాలా గొప్ప అయిపోరు. అది కాకపోతే అది అట్లా చేయాలి అని అది ఒక ఒక పద్ధతి. ఇంకా ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాలంటే ఎట్లా, అది ఏదో డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళొచ్చు, అది ఇది. ఇంకో దానికి వెళ్ళాలంటే ఇంకొకలాగా. ఎవరైనా చనిపోతే మనం వెళ్ళి పరామర్శించాలి కదా, లేకపోతే ఎట్లా, మళ్ళీ రేపొద్దున మనం పోయినప్పుడు ఎవరు వస్తారు అని అనుకుంటారు, వెళ్తూ ఉంటారు. అట్లా ఎన్నో ఆచరణలో మనకి ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం ఒక ధర్మం అనుకొని దాన్ని ఆచరిస్తూ ఉంటాం. అది ముఖ్యమైన విషయం. ఈ ధర్మం అనేది ఇది మనం క్రియేట్ చేసుకున్నది. అక్కడ నిజంగా ధర్మం అనేది, ఈ ధర్మాలన్నీ ఎక్కడ ఏ శాస్త్రంలో ఉన్నాయి? ఎక్కడ లేవు. ధర్మానికి మనుస్మృతి అని ఉంటుంది శాస్త్రం, దాంట్లో ఇట్లాంటివన్నీ ఎక్కడ ఉండవు. నువ్వు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, సోషల్ గ్యాదరింగ్స్కి ఇక్కడ ఇట్లా బిహేవ్ చేయాలి, అక్కడ అట్లా బిహేవ్ చేయాలి, ఇట్లా చేస్తే ఎట్లా, అట్లా చేస్తే ఎట్లా, అట్లా ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి. ఒకప్పుడు పూర్వం ఎప్పుడో కన్యాశుల్కం అని ఉండేది. అంటే పెళ్లి చేసుకోవాలంటే మగవాడు ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. దాని తర్వాత వరకట్నం అని వచ్చింది. వీళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అది పోయింది, ఇది పోయింది, ఇంకా ఏదో అవుతుంది. లవ్ మ్యారేజ్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు. మరి ఇవన్నీ ఎక్కడ, ఏం ధర్మాలు ఇవన్నీ? కానీ ఇది ధర్మం అని అనుకొని మనం ప్రతిదానికి కూడా ధర్మాలు పాటిస్తూ ఉంటాం అన్నమాట. అది చాలా తప్పకుండా ఇది ఇట్లా చేయాలి. వాడు పెళ్లి చేసుకుంటున్నాడంటే మనం వెళ్ళి రావాలి, వీడు చచ్చాడంటే మనం వెళ్ళి రావాలి, పరామర్శించాలి, వాడు పుట్టినరోజు అంటే మనం వెళ్ళి రావాలి. పూర్వకాలం ఏదో, మరి ఈ ధర్మాలన్నీ ఇదివరకు ఉన్నాయా? ఒక 100 సంవత్సరాల కిందట చూస్తే ఈ ధర్మాలన్నీ ఉన్నాయా? అప్పుడు ఇవన్నీ ఏవీ లేవు. అప్పుడు ఏదో వేరే ధర్మాలు ఉన్నాయి. అప్పుడు ఎందుకు? వాళ్ళు అవి ధర్మం అనుకున్నారు, అది చేశారు. ఇప్పుడు వీళ్ళు ఇది ధర్మం అనుకుంటున్నారు, ఇప్పుడు ఇది చేస్తున్నారు. అట్లా కాలానుసారంగా ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ మారిపోయే ధర్మాలను పట్టుకొని వీళ్ళు పాకులాడుతూ ఉంటారు. ఇదంతా ఒక టైంపాస్, అదొక రకమైన ఇదే జీవితం అనుకొని అట్లా జీవిస్తూ ఉండటం. అట్లా జీవించినందువల్ల
వాళ్ళు మరి దుఃఖాలు రాకుండా ఉంటున్నాయా, సుఖంగా ఉండగలుగుతున్నారా? అటువంటిది ఏం లేదు. అందరికీ దుఃఖాలు వస్తూనే ఉన్నాయి. ఏదో కాసేపు సుఖం అనుకుంటాం, అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అంతే. ఇదంతా ఏంటంటే తనను తాను తప్పుగా గుర్తించుకోవటం. ఎప్పుడైతే తన నిజ స్వరూపాన్ని వదిలిపెట్టి ఒక జీవభావంలోకి వచ్చేసి ఇట్లాంటివన్నీ కల్పించుకొని మనం చేస్తున్నామో, తనను తప్పుగా గుర్తించుకోవటం వల్ల ఈ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. దాని నుంచి మనం బయటపడాలి. బయటపడి తన నిజస్వరూపాన్ని గుర్తించుకొని దాని ప్రకారంగా అట్లా అధ్యాత్మ విద్యలో ఏదైతే మనకి ఉందో, శాస్త్రాలన్నీ చెప్తున్నాయో దాని ప్రకారంగా మనం జీవితాన్ని గడిపితే ఈ దుఃఖాలు ఉండవు, శాశ్వత సుఖాన్ని కూడా పొందవచ్చు. ఇదంతా కూడా బాహ్య దృష్టి. ఇప్పటిదాకా మనం బాహ్య దృష్టి అనే చెప్పుకున్నాం. ఏదైతే మన కథలో బయట 9 మందిని లెక్క పెట్టారో ఆ 9 మంది స్టోరీ అనమాట ఇదంతా. 10వ వాడు ఎవరైతే నేను అని నిజమైన లోపల ఉందో అంతర్దృష్టి, ఆ అంతర్దృష్టి అనేది అది యాక్చువల్గా అధ్యాత్మ విద్యకి దారితీస్తుంది. దీంట్లో మొత్తం అంతా దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి చూస్తే లోపల ఏముంటాయి మనకి? మామూలుగా దేహం, ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాల పైన మనసు ఉంటుంది, మనసు పైన బుద్ధి, ఇంకా పైకి వెళ్తే చిత్తము, అహంకారము, తెలివి సవరణ, ఇంకా సచ్చిదానంద స్మృతి అంటే కాన్షియస్నెస్. అన్నిటికంటే పైన సత్ అంటే ఉనికి, ఉండుట, కేవలం ఉండటం అనేది ఎగ్జిస్టెన్స్. దాన్ని సత్ అని అంటారు. ఉనికి అది ఉంటుంది. టైం అయిపోయినట్టుంది. సరే, ఈ అంతర్దృష్టి గురించినవి వచ్చే వారం మళ్ళీ మనం క్లియర్గా చెప్పుకుందాం, ఇంకా విశదంగా. మొదటి నుంచి మనకి కొంత మామూలుగా తెలుసు మనకి ఇంద్రియాలంటే 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి, 5 కర్మేంద్రియాలు ఉంటాయని. మనసు అంటే నిజానికి అంత ఇన్డెప్త్ తెలియకపోయినా కానీ మనం అంత మనసు అని వాడుతూనే ఉంటాము. నా మనసు విరిగిపోయింది, మనసు బాధపడ్డది, అదైంది ఇదైంది అని. బుద్ధి అంటే కూడా మనందరికీ తెలుసు, తెలివితేటలు, మనం చాలా బుద్ధిమంతుడని, తెలివైన వాడని, ఇట్లా పదాలు కొన్ని వాడుకలో ఉన్నాయి మనకి తెలుసు. కానీ ఇన్డెప్త్ దాన్ని అర్థం చేసుకోవటం అనేది ఇదంతా కూడా మనం వచ్చే వారం చేద్దాము. ఇదంతా కూడా ఓన్లీ కాన్సెప్ట్, అధ్యాత్మ విద్య యొక్క కాన్సెప్ట్. ఆ తర్వాత ప్రవచనాల్లో మనం ఇంకా డీటెయిల్డ్గా అసలు ఏది ఏంటి, ఎట్లా, ఏం చేయాలి, ఏం తప్పులు చేస్తున్నాం మనము, దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి, ఎట్లా మనం శాశ్వత సుఖాన్ని పొందాలి అనేది ఆ తర్వాత కవర్ అవుతుంది. ఇప్పుడు ఒక శ్లోకంతో ముగిద్దాం. మామూలుగా ఆధ్యాత్మ విద్యలో పూర్తయిన తర్వాత, ఒక ప్రవచనం పూర్తయిన తర్వాత గురువులకు నమస్కారం చేసుకొని క్లోజ్ చేయటం అనేది పరిపాటి. నేను చెప్తూ ఉంటాను, ఒక్కొక్క పాదం నేను చెప్పగానే మీరు కూడా చెప్పండి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్.